గంగాసాగర్ మేళా గురించి ఈ క్రింది ప్రకటనలో పరిశీలించండి. 1. ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా జరుగుతుంది. 2. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమాజంగా ప్రసిద్ధి చెందింది. 3. ఇది రామాయణం మరియు మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలలో ప్రస్తావించబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరి అయినవి? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఏదీ లేదు. యువర్ కౌంట్ స్టార్ట్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, కేవలం 2. వివరణ: ప్రకటన 2 తప్పు. కుంభం తర్వాత గంగాసాగర్ మేళా ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మానవ కలయికగా పరిగణించబడుతుంది. స్టేట్మెంట్ 1 సరి అయినది. ఇది ఏటా మకర సంక్రాంతి సమయంలో జరుగుతుంది. సాగర్ ద్వీపంలో మేళా జరుగుతుంది. ప్రకటన 3 సరి అయినది. రామాయణం మరియు మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలలో కనిపించే సూచనల ప్రకారం ఇది 400 BCE నాటిది. గంగా నదిలో స్నానం చేసిన తర్వాత యాత్రికులు కపిల్ ముని ఆలయానికి కూడా వెళ్తారు. ది నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్. వినియోగదారు ధర సూచిక CPIకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది నిర్మాత దృష్టికోణం నుండి ధర మార్పులను కొలుస్తుంది. 2. ఇది ఆహారం మరియు పానీయాలు, ఇంధనం మరియు కాంతి, గృహ మరియు దుస్తులు, పరుపు మరియు పాదరక్షకులతో సహా అనేక ఉపసమూహాలను కలిగి ఉంటుంది. 3. CPIకి ఆధారిత సంవత్సరం 2016. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి ఏదీ లేదు. యువర్ కౌంట్ స్టార్ట్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. వివరణ: స్టేట్మెంట్ 1 తప్పు. వినియోగదారు ధర సూచిక CPI రిటైల్ కస్టమర్ దృష్టికోణం నుండి ధర సర్దుబాటులను అంచనా వేస్తుంది. దీనిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NFO విడుదల చేస్తుంది. ప్రకటన 3 తప్పు. CPIకి ఆధారిత సంవత్సరం 2012. ఆహారం, ఆరోగ్యం, సంరక్షణ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్తో సహా భారతీయ వినియోగదారుల వారి సొంత ఉపయోగం కోసం కొనుగోలు చేసే వస్తువులు మరియు సేవల ఖర్చులలో వ్యత్యాసాలను CPI నిర్ణయిస్తుంది. ప్రకటన 2 సరి అయినది. ఇది ఆహారం మరియు పానీయాలు, ఇంధనం మరియు కాంతి, గృహాలు మరియు దుస్తులు, పరువులు మరియు పాదరక్షకులతో సహా అనేక ఉపసమూహాలను కలిగి ఉంది. మీకు ఈ వీడియోలో కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ ద్వారా మెసేజ్ టైప్ చేసి పంపండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మీకు ఏ వీడియోస్ పైన, ఏ టాపిక్ పైన మీకు క్వశ్చన్స్ క్విజ్ కావాలనో దానికి సంబంధించిన మెసేజ్ కూడా టైప్ చేసి పంపండి. మరెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.